మిత్రులారా, ఈరోజు చాలా మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా స్కూల్స్లో టీచర్ పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో టీజీటీ, పీఆర్టీ, బీవీటీ వంటి పోస్టులు ఉన్నాయి. మంచి జీతం, స్థిరమైన ఉద్యోగం, మరియు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలో పనిచేసే అవకాశం ఉండటం వల్ల చాలా మంది ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలని చూస్తున్నారు. ఈ ఉద్యోగాలు నిర్వహిస్తున్న సంస్థ పేరు అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ. ఈ సంస్థ దేశవ్యాప్తంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన స్కూల్స్ను నిర్వహిస్తుంది. ఈ స్కూల్స్లో ఉద్యోగాలు రావడం అంటే అది ఒక మంచి గవర్నమెంట్ జాబ్గా భావిస్తారు. ఎందుకంటే ఇక్కడ జీతం కూడా బాగుంటుంది, పని పరిస్థితులు కూడా మంచి స్థాయిలో ఉంటాయి. ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా 3 రకాల పోస్టులు ఉన్నాయి. అవి పీఆర్టీ అంటే ప్రైమరీ టీచర్, టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, అలాగే బీవీటీ అంటే బేసిక్ వొకేషనల్ టీచర్. ఈ పోస్టులకు సంబంధించి అర్హతలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మీరు ఏ పోస్టుకు అప్లై చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం అర్హతలు చూసుకోవాలి. ఇప్పుడు ముందుగా పీఆర్టీ పోస్టు గురించి మాట్లాడుకుందాం. పీఆర్టీ అంటే ప్రైమరీ టీచర్, అంటే చిన్న పిల్లలకు బోధించే టీచర్. ఈ పోస్టుకు సాధారణంగా గ్రాడ్యుయేషన్ మరియు ఎడ్ లేదా బీఎడ్ ఉండాలి. అలాగే సిటీఈటీ లేదా సంబంధిత టీచర్ ఎలిజిబిలిటీ అర్హతలు కూడా ఉండవచ్చు. ఇది ప్రైమరీ స్థాయి కాబట్టి చిన్న పిల్లలకు బోధించే సామర్థ్యం ఉండాలి. ఇక టీజీటీ పోస్టుల గురించి మాట్లాడితే ఇది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, అంటే హై స్కూల్ స్థాయి విద్యార్థులకు బోధించే టీచర్. ఈ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్లో డిగ్రీ ఉండాలి. ఉదాహరణకు మీరు మ్యాథ్స్ టీచర్గా అప్లై చేయాలంటే మ్యాథ్స్లో గ్రాడ్యుయేషన్ ఉండాలి. అలాగే బీఎడ్ కూడా ఉండాలి. ఇక బీవీటీ పోస్టులు అంటే బేసిక్ వొకేషనల్ టీచర్. ఇవి ప్రత్యేకంగా కొన్ని స్కిల్స్ లేదా వృత్తి సంబంధిత సబ్జెక్ట్స్ బోధించే పోస్టులు. ఈ పోస్టులకు కూడా సంబంధిత అర్హతలు ఉండాలి. ఇప్పుడు చాలా మంది అడిగే ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే వయస్సు ఎంత ఉండాలి అనే విషయానికి. ఈ నోటిఫికేషన్ ప్రకారం సాధారణంగా 18 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు. అయితే రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సులో సడలింపులు కూడా ఉంటాయి. అంటే ఎస్సీ, సెయింట్, బీసీ వంటి కేటగిరీలకు కొన్ని సంవత్సరాల వయస్సు రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు జీతం గురించి మాట్లాడితే చాలా మందికి ఆసక్తి ఉండే విషయానికి ఇదే. ఈ పోస్టులకు మంచి జీతం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ కావడం వల్ల మంచి పే స్కేల్ ఉంటుంది. సాధారణంగా టీచర్ పోస్టులకు నెలకు మంచి జీతం మరియు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కావడం వల్ల భవిష్యత్తులో ప్రమోషన్లు మరియు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అప్లికేషన్ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫిల్ చేయాలి. అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం ఓపెన్ చేసి మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, మరియు ఇతర వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. తరువాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అన్ని వివరాలు సరిగా ఉన్నాయా అని చెక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫీజు కూడా ఉండవచ్చు. సాధారణంగా జనరల్ మరియు ఓబీసీ కేటగిరీకి కొంత ఫీజు ఉంటుంది. ఎస్సీ, సెయింట్ మరియు ఇతర కేటగిరీలకు ఫీజు తక్కువగా లేదా మినహాయింపు ఉండవచ్చు. కాబట్టి మీరు అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదవడం చాలా అవసరం. ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఉద్యోగాలకు సాధారణంగా కొన్ని దశలు ఉంటాయి. మొదట రాత పరీక్ష ఉండవచ్చు. ఆ తరువాత ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మెరిట్ ఆధారంగా కూడా ఎంపిక చేయవచ్చు. కాబట్టి అభ్యర్థులు తమ సబ్జెక్ట్పై బాగా ప్రిపేర్ కావాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటగా మీ విద్యార్హతలు పూర్తిగా సరిపోతున్నాయా లేదా అని చెక్ చేయాలి. రెండవది, అప్లికేషన్ ఫారంలో తప్పులు చేయకూడదు. చిన్న తప్పు కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్కూల్స్లో ఉంటాయి. అంటే మీరు పని చేసే ప్రదేశం దేశంలో ఎక్కడైనా ఉండవచ్చు. కాబట్టి ట్రాన్స్ఫర్ అవకాశం కూడా ఉంటుంది. దీనిని కూడా అభ్యర్థులు ముందుగా తెలుసుకోవాలి. మొత్తానికి చూస్తే ఈ నోటిఫికేషన్ టీచర్ ఉద్యోగాలు కోరుకునే వారికి చాలా మంచి అవకాశం. మంచి జీతం, గౌరవప్రదమైన ఉద్యోగం,
మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం మంచిది. కాబట్టి ఈ నోటిఫికేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటే ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి. ధన్యవాదాలు. మొత్తానికి చూస్తే ఈ నోటిఫికేషన్ టీచర్ ఉద్యోగాలు కోరుకునే వారికి చాలా మంచి అవకాశం. మంచి జీతం, గౌరవప్రదమైన ఉద్యోగం, మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం మంచిది. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా అర్హత ఉన్నవారు తప్పకుండా అప్లై చేయండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయానికి చెప్తాను. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ లింక్ వీడియో కింద ఉన్న పిన్ కామెంట్లో పెట్టాను. అక్కడికి వెళ్లి మీరు నేరుగా అప్లై చేయవచ్చు. అలాగే పూర్తి నోటిఫికేషన్ కూడా అక్కడే ఉంటుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ధన్యవాదాలు.